శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 52వ సంచిక అక్టోబర్ 1951లోని రెండవ కథ మంత్రగాడు. అనగనగనగా జీవా అనే ఒక కుర్రవాడు పశువులను కాసుకొని బ్రతుకుతూ ఉండేవాడు. వాడి హస్తవాసి మంచిదని, వాడి పోషణ కింద పశువులు క్షేమంగా ఉంటాయని లోకంలో ఒక వాడుక పడింది. జీవా చేతిలో ఎల్లప్పుడూ ఒక పిల్లన గర్ర ఉండేది. దానితో వాడు ఊదుతూ ఉంటే మురళీకృష్ణుడు వేణునాదం చేసినట్టుండేది. ఆ పాటకు జంతుజాలమంతా వచ్చి వాని చుట్టూ మోగేది. అందరూ వచ్చి జీవా మరొక్కసారి వాయించవు అని బ్రతిమిలాడి వినేవాళ్ళు. ఈ సంగతి 10 మైళ్ళ దూరాన పట్టణంలో ఉండే ఒక శ్రీమంతుని చెవులబడింది. ఆ శ్రీమంతునికి పెద్ద గోవుల మంద ఉంది. గోరక్షణ అంటే ఆయనకు అమిత సరదా. అందుకని నాణ్యమైన గోవు ఏ దేశంలో ఉన్నా సరే, ఎంత ఖరీదైనా సరే కొని తీరేవాడు. తన మందకు తగిన గోపాలుడు జీవా ఒక్కడే అని తలచి వాడిని రప్పించి తన గోవుల మందకు పెద్దగా పెట్టుకున్నాడు. జీవా తన సంరక్షణలో ఆ శ్రీమంతుని గోవులను డొక్కవెలతి లేకుండా మేపేవాడు. దగ్గర ఉండి దానా పెట్టించేవాడు. ప్రవహించే నీటిలో రోజూ వాటిని పరిశుభ్రంగా కడిగించేవాడు. 1000 కన్నులతో ఆవులను కనిపెట్టుతూ ఉండేవాడు. వాటిని అతడు పేరు పేరునా పిలిచి గంగడోలు దువ్వి మూపురం నిమిరేవాడు. అలివేని రావే అంటే వెళ్ళావు పరిగెత్తుకొచ్చేది. ఆనిముత్యము రావే అనగానే పుల్లావు గంతులేస్తూ వచ్చేది. ఇలానే బట్టలావు, నల్లావు, పోట్లావు అన్నీ అతని వద్దకు ఆప్యాయంగా వచ్చేవి. ఉదయం లేగలను విడవగానే జీవా వాటిని మైదానానికి తీసుకుపోయి మేతకు వదిలేవాడు. తక్కిన పశువుల మందల మోస్తరుగా జీవా తన ఆవుల మందను తోలనక్కర్లేదు. చేతిలోని పిల్లన గరతో సంజ్ఞ చేస్తాడు. అవి మనసు కనిపెట్టి వాని ఇష్ట ప్రకారం నడుచుకుంటాయి. రోజు వాటిని మేతకు వదిలి జీవా ఒక చెట్టెక్కి పలవలో కూర్చుండి హాయిగా పిల్లంగ్రోవి ఊదుకుంటూ ఉండేవాడు. అతడు పాడుతూ ఉంటే అవి మూరలెత్తి వింటూ ఉండేవి. పొద్దు దిగిపోగానే జీవా గిలిలిలిలి 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 అని ఊదేవాడు. ఎక్కడెక్కడ మేస్తూ ఉన్న ఆవులు వచ్చేసి వాని చుట్టూ మూగేసేవి. ఇంటికి చేరుకున్నాక రాత్రి పాలు పితికే సమయాన కూడా జీవా మురళి ఊదేవాడు. ఉత్సాహం కొద్దీ గోవులు ఎక్కువ పాలిచ్చేవి. ఒక రోజున జీవా గోవులను బీడి మీదికి వదిలి చెట్టు పలువలో కూర్చొని ఉండగా అక్కడికి బందుపోటు దొంగల గుంపు వచ్చి పడింది. అందాలు చిందేటి ఆ గోవులను చూడగానే దొంగల నాయకుడికి కన్ను మనిగిపోయింది. వీటిని మన మకాంకి మళ్లించండోయ్ అని అనుచరులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఎంత తోలినా, బెదిరించినా, కొట్టినా, మరేం చేసినా ఆవులు కదల్లేదు, మెదల్లేదు. పోరా పిచ్చివాడా అన్నట్టుగా ఆ దొంగల వైపు ఒక్కసారి మెడెత్తి చూసి మళ్ళీ తల వంచుకొని వాటి మానాన అవి మేసాగినాయి. ఈ సంగతి వాళ్ళు పోయి నాయకునితో చెప్పగా అతడు ఉగ్రుడై, ఓరి వాజమ్మల్లారా, ఇంతేనా మీ తెలివి? వీటిని ఎవడో మంత్రంతో కట్టివేసి ఉంటాడు. ఆ మంత్రగాన్ని పట్టి తీసుకురండి, లేకుంటే మీ ప్రాణాలు దక్కవు అంటూ శాసించాడు. అనుచరులు వణికిపోతూ తలకొక మూలకు పరుగులెత్తారు. వాళ్లలో తెలివైన ఒకడు మటుకు దూరం పోలేదు. నిజంగా అటువంటి మంత్రగాడే ఉండే పక్షంలో వాడు ఈ చుట్టుపక్కలనే దాక్కొని ఉండాలి అని నిశ్చయించి చేరువ నుండే తుప్పలు, పొదలు, చిట్టడువులు జాగ్రత్తగా వెతుకుతున్నాడు. ఇప్పుడింతమంది దొంగలను ఎదిరించటం ఎవడితరం? అందులోనూ జీవా వంటి ఒక్క కుర్రవాడి వలన అవుతుందా? చేసేది లేక వాడు మెల్లగా చెట్టు దిగి ఒక బొరియలో దాక్కొని వాళ్ళ చేష్టలన్నీ గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ దగ్గరనే వెతుకులాడుతున్న దొంగవాడి కుక్క మనిషి చడి పసిగట్టి మురిగింది. అందుకని వాడు అక్కడనే నిలిచి జాడ కనుక్కొని జీవాను పట్టివేశాడు. వాణ్ణి తీసుకువెళ్ళి నాయకుని ఎదుట పెట్టగానే అతడు కత్తి జులిపిస్తూ, అరేయ్ మాతో రారా, మంత్రం విప్పేసి మందను మరలించు, లేకుంటే ఖబర్దార్ అంటూ భయపెట్టాడు. పుట్టడి దుఃఖంతో జీవా పిల్లనగర ఊదుకుంటూ తన గోవుల మందను దొంగల మకాంకు మరలించాడు. అక్కడ వాళ్ళు ఆవుల మందను ఒక దొడ్డిలోకి తోలిపెట్టి జీవాను ఒంటరిగా మైదానంలో వదిలేశారు.
దొంగలు మకాం చేరుకోగానే ఇటువంటి గొప్ప గోవుల మందను సంపాదించాం కదా అని నాయకుడు ఉప్పొంగిపోయి, బేష్, బాగానే ఉంది, బలిష్టమైన ఆ బట్టావును కొట్టి ఇవాళ విందు చేయండోయ్ అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞ ప్రకారం అనుచరులు ఆవును కొట్టి పసందుగా వడ్డించి ఇక ఆరగించుదామనుకుంటున్నారు. ఇంతలో ఒక చిత్రం జరిగింది. అక్కడ మైదానంలో ఉండిన జీవ ఒక చెట్టెక్కి కూర్చొని మామూలుగా పిల్లన గ్రోవి ఊదుకుంటున్నాడు. అతడు గిలిలిలిలిలి అని పాడగానే దొడ్డిలో ఉండే గోవులన్నీ అమాంతంగా పలుపులు తెంపివేసుకున్నాయి. గోడలు పడగొట్టినాయి. జీవ చుట్టుమూగి పాట వినసాగినాయి. నాయకుని మకాంలో అనుచరులు స్వహస్తాలతో వడ్డించిన గోమాంసం ఒక్కళ్ళ విస్తరిలోనూ కనబడలేదు. అదృశ్యమైపోయింది. ఆ బట్టావును చంపిన ఆనవాళ్లు కూడా ఎక్కడా కనిపించలేదు. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఆ పాట వినవచ్చే దిక్కుకు పోయి చూడగా మైదానంలో చెట్టు మీద జీవ, వాని చుట్టూ పాట వింటున్న గోవుల మంద ఆగుపడినాయి. ఇంకా పరిశీలనగా చూసేసరికి వారు చంపి విందు చేసుకోబోయిన ఆ బట్టావు కూడా పాట వింటూ జీవ ప్రక్కనే ఉంది. అందరూ నిశ్చేష్టులయ్యారు. దొంగల నాయకుడు జీవాకు పాదాక్రాంతుడై, ఓయి పిల్లవాడా, నువ్వు సామాన్యుడవు కావు, నిజంగా మంత్రగాడివే, ఆ గోపాలకృష్ణుడివే. నీ చేతిలోది ఒట్టి పిల్లనగర కాదు, ఆ మురళీకృష్ణుడు గానం చేసే మహిమగల వేణువే. మేము చేసిన దుర్మార్గానికి మమ్మల్ని మన్నించు, మరెన్నడూ నిండు జీవుల ప్రాణాలు తీయబోము, బుద్ధొంచింది, మన్నించు అంటూ వేడుకున్నాడు. నాయకుడు చెప్పిన ఈ మాటలలో ఒక్కటి అమాయకుడైన జీవాకు తెలియదు. అందుచేత జవాబేమీ చెప్పలేకపోయాడు. వాళ్ళు వదిలిందే చాలననుకొని మళ్ళీ తన మందను మరలించుకొని ఇంటికి చేరుకున్నాడు. ఈ కథ రాసినవారు సిహెచ్ కోటేశ్వరరావు, విశాఖపట్నం. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.